హాయ్ అండి, హలో, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ మంగళగిరి పిల్ల ఛానల్. ఈరోజు వచ్చేసి సండే అనమాట. నేహాంత్ వాళ్ళు చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు. నేను పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే ఇంకా నాకైతే ఏ పని అవ్వలేదు. వాళ్ళు వచ్చేసరికి కొంచెం చిన్న పనులు, ఎందుకంటే ఈ గేడితే చెత్త పాడేయడానికి కూడా ఉండట్లేదు అనమాట. నేహాంత్ గెడుతూ ఆడు కూడా వచ్చి తీసి బయటకు వెళ్ళిపోతాడని చెప్పి అది కూడా చేయట్లేదు. ఇక్కడ ప్రతి ఇంటికి ఇలా డస్ట్బిన్ ఉంటుంది అనమాట. బిందులు రాలిపోతున్నాయి ఏంటో మొత్తం. చూసారా, మన మళ్ళీ అంటే బతికింది. అలాగే గులాబీది కూడా చిగురు వచ్చింది. ఇదిగా చిగురు. సో ఈ బతికినాయి అనమాట. ఇదేంటో ఇంకా చిగురు రావట్లేదు, ఏమీ రావట్లే. ఇదిగోండి, ఇంకా పాలు అతను కూడా అప్పుడే వచ్చాడు అనమాట. నేను ఇంకా అలా బయట తిరుగుతూనే ఉన్నాను. ఈ లోపల ఆయన వచ్చేసాడు. ఇంకా పాలు ప్యాకెట్ అలాగే పెరుగు కూడా తీసుకున్నాను అనమాట. కమ్మగానే ఉంటుంది. తర్వాత ఆయన బెండకాయలు కూడా తీసుకొచ్చారంట. అంటే వాళ్ళు సొంతంగా ఇంటి దగ్గర పండించినవి అనమాట. అవి వచ్చేసి 40 రూపీస్ అన్నారు. ఇంక నేనైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మండే మార్కెట్లో తీసేసుకుంటాం కాబట్టి ఇంకొద్దులే అని చెప్పాను అనమాట. మదర్, I didn't see dates, so I forgot. ఇంతకీ ఇక్కడ కాన్వర్జేషన్ ఏంటి అనుకుంటున్నారు? వాళ్ళేమో నాకు మదర్స్ డే చెప్పారన్నమాట. వెంటనే ఆయన అమ్మాయి చెప్తున్నారు ఏంటి అని అడిగాడు. మరి వాళ్ళకి సన్ ఉన్నారు కదా, అందుకని మేము చెప్పాము అని వాళ్ళు. అతను అంటాడు, మీ అమ్మకి తప్ప వేరే వాళ్ళకి చెప్పకూడదు అని ఆయన. వీళ్ళేమో కాదు, ఎవరికైనా చెప్పొచ్చు అని అంటున్నారు అనమాట. మరి దానికి మీరేమంటారో చెప్పండి. మన అమ్మలకే చెప్పాలా, ప్రతి అమ్మకి చెప్పొచ్చా? దా చికెన్, చికెన్. హాయ్, దూకేకరా. దా మంచి బాయ్ బాగా చెప్పేస్తా, వెళ్ళిపోతానికి. ఇంట్లోకి పద పద, బాయ్ చెప్పింది. పద పద, గో. అక్కడ ఎవరు లేరు, ఇక్కడే ఉంది నేహాన్. నేహాన్, అక్కడ ఎవరు లేరు. చూసారా నేహాన్ తల వెళ్ళిపోయాడో. అసలు గేట్ తీయడమే పాపం అనమాట. అటో లేకపోతే ఎటో గట్టు ఆ పక్క వాళ్ళింటికి ఈ పక్క ఇంటికి దూరేస్తున్నాడు వెళ్ళిపోయి. ఇంకెక్కడైతే వాళ్ళు మాకు ఎలా గడలేదని చెప్పి తీసుకొచ్చి ఆయనకాయలల్లా కోస్తున్నారు అనమాట. ఎక్కువగా అవ్వలేదు కానీ అక్కడక్కడక్కడ అయినాయి అనమాట. ఇగోండి వాళ్ళకు తీసుకుని నాకు కొన్ని ఇచ్చారు, కానీ ఇందులోనే మళ్ళీ నేను వాళ్ళకు కూడా ఇచ్చాను అనమాట. ఇగోండి వాళ్ళకు ఒక 4 కాయలు ఇచ్చి నేను ఒక 4 కాయలు తెచ్చుకున్నాను అనమాట. లక్కీ పౌడర్ తినేస్తున్నాడు. తినరు కానీ తినొద్దనే తింటావు కదా నువ్వు. ఎందుకు పౌడర్ ఎందుకు ఇష్టం నేహన్ నీకు? ఏమో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం వీటికి పౌడర్ అంటే, ఎందుకో మరి. ఇప్పుడు పక్కింట్లోకి వెళ్ళి మరి తెచ్చేసుకుంటాడు. హాయ్ చెప్పు నేహాన్. గుడ్ మార్నింగ్ నేహాన్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఏ తల్లి. కానీ ఏదో కొంచెం తేడా తేడాగా ఇడికి అంతగా మంచిగా అనిపించట్లేదు అన్నమాట హెల్త్. ఎందుకు పడేస్తున్నావు అలాగా? పాడేస్తా ఉంటే నేను తీసివ్వాలి, అంతే కదా. దొంగ. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యలో ఏంటో నాకు చికెన్ ఫ్రై అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అనిపిస్తుంది అనమాట. అందులోకి ఏంటో చికెన్ ఫ్రై మీద వెళ్ళింది కాబట్టి కొన్ని డేస్ అంతా ఇంకా అదే ఫాలో అయిపోతాను. మళ్ళీ బోర్ కొట్టేస్తే మానేస్తాను అనమాట. కాబట్టి ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసేసుకున్నాం. చాలా సింపుల్, ఏం కాదు. జస్ట్ చికెన్ని ఫ్రై చేసేసుకున్నాక మసాలా వేసేసుకొని చికెన్ ఫ్రై అయిపోతుంది కదా. అదే కర్రీ అయితే ఆనియన్స్ కట్ చేసి మసాలాలు వేసుకుని అంత పెద్ద ప్రాసెస్ అయిపోయింది. అందులోకి ఈరోజు మూర్తి ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు అనమాట. ఆఫీస్ ఉంది ఆయనకి, సండే అయినా కూడా కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి వెళ్ళారనమాట. సో చాలా సింపుల్గా చేసేసుకుందాం ఏముందిలే అని చెప్పి చేస్తున్నాను. ఇంతకీ ఈరోజు మదర్స్ డే అంట కదా. మా పక్క వాళ్ళు చెప్పేదాకా నాకు గుర్తులేదు అనమాట. అంటే డేట్ చూడలేదు కాబట్టి గుర్తులేదు. ఇప్పుడు వాళ్ళు విష్ చేస్తుంటే గుర్తొచ్చింది. మీలో ఎవరైనా కూడా మదర్స్ ఉంటే మీ అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే. ఎందుకంటే మదర్స్ డేని మనం సెలబ్రేట్ చేసేకపోయినా కనీసం మనకు అనిపిస్తుంది కదా. అంటే మనం రోజు ఇష్టపడతాం అమ్మా నాన్నని. ఈరోజు ఒక్కరోజే కాదు, కొంచెం మంది ఈరోజు ఒక్కరోజే కాదు రోజు ఉండాలి అంటారు కదా. ప్రతి పిల్లలకి, కొంతమంది కూడా నాకు తెలియదు కానీ మ్యాక్సిమం ఎవరి తల్లిదండ్రులు అంటే వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి. వాళ్ళంటేనే ప్రాణం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి జర్నీ చేసేది వాళ్ళతోనే కాబట్టి పెళ్ళి అయ్యాకంటూ వస్తాం, కానీ ముందంతా వాళ్ళతోనే ఉంటాం కాబట్టి అఫ్కోర్స్ ఖచ్చితంగా మన ఫ్యామిలీ మీదే ఉంటుంది మనకి. తర్వాత ఎవరైనా, అది అయితే నేను చెప్పగలను.
అందుకే మనం వీలైనంత వరకు మన అమ్మ నాన్న హ్యాపీగా ఉంచాలన్నమాట. మా అమ్మని డాడీని ఎవరు రీప్లేస్ చేయలేరండి. ఎందుకంటే మనం మన పుట్టింట్లో ఉన్నట్టు అత్తింట్లో ఉండలేము. అలాగే మనకి నిస్వార్థంగా ప్రేమించేది ఎవరైనా ఉన్నారంటే అమ్మ నాన్న, తర్వాత హస్బెండ్స్ అనుకోండి. అది ఎలా ఉన్నా ఫస్ట్ మనం మా అమ్మ నాన్న అంటేనే ఎక్కువ అనమాట. కొంచెం మందికి అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు మా అక్క కూడా చాలా మంచిది, అది నేను బ్లెస్ అనమాట నాకు. ఎందుకంటే తను చాలా మంచిది. కొంచెం మంది అలా ఉండకపోవచ్చు, కానీ అమ్మ నాన్న మాత్రం ఎవరి ఇంట్లో అయినా ఒకలాగే ఉంటారు కాబట్టి అలా ఉంటుంది. ఇంకా డాడీ అంటే ఇప్పుడు మా డాడీ ఉన్నారనుకోండి, అసలు నాకు చిన్నప్పుడు అయితే మా డాడీ అంటే పిచ్చి, ఇప్పుడు ఇష్టమైన అనుకోండి. అంటే డాడీ అంటే నో అన్న పదం ఉండదు అనమాట. ఏదైనా అడిగేయచ్చు, ఏదైనా ఇప్పుడు మాకు సరిగ్గా రాకపోతే సైన్ చేసేయాలంటే డాడీయే. అంటే మా డాడీ ఏమి అనరు అనమాట. అంటే పిల్లలు కదా అన్నట్టు. మా అమ్మ స్ట్రిక్ట్గా ఉండేవారు చిన్నప్పుడు. అందుకని మనకేంటి మంచి చెప్పినా మనకి ఎక్కదనమాట. అప్పుడు వాళ్ళు విలన్లాగా అలాగా కనిపిస్తారు. ఎందుకంటే మా అమ్మ ఇప్పుడు చదవండి, అలా అలరి చేయకూడదు, ఇలా వెళ్ళకూడదు, అలా అంటే ఆవిడ ఒక పద్ధతిలో ఉండాలి, మన పిల్లలు క్రమశిక్షణగా ఉండాలని ఫాలో అయ్యేవారు. మా డాడీ అంటే పిల్లల ఇష్టమే, మన ఇష్టం, వాళ్ళు హ్యాపీగా ఉండాలన్నట్టు మా డాడీ అనమాట. అందుకే నేను రిపోర్ట్స్ ఏమొచ్చినా ఏదో వచ్చినా కూడా డాడీ సైన్ చేసి నిలిపేదాన్ని. ఏదో అది కావాలి ఇది కావాలంటే మా డాడీని అడిగేదాన్ని, మా అమ్మగారిని కాదు. అలా నాకు మా డాడీతో బాగుండే. కానీ ఒక సెర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు మనకి అమ్మ అవసరం చాలా ఉంటుంది కదా. అలాగే ప్రతిదీ తర్వాత ఎక్కువ అమ్మతో షేర్ చేసుకోవడం అంటే మనకి తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు అవును వాళ్ళు చెప్పేది మన గురించి మంచిగా అవి అవన్నీ తెలిసినప్పుడు ఆ సెర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మదర్కి అటాచ్ అయిపోతాం అనమాట. ఇప్పుడు నేనైతే మా డాడీకి చాలా ఇష్టం, నాకు మా డాడీ అంటే ఇష్టం, కానీ మా అమ్మని మాత్రం పిల్లల్ని చూస్తుంది. కానీ ఒక ఏజ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే షేర్ చేసుకోవడం మొదలు పెడతాం, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థమవుతుంది చూసారా. అప్పుడు అవును అమ్మ చెప్పి నిజమే కదా అన్నీ అప్పుడు అర్థమవుతాయి. అప్పుడు నేనైతే కనుక మా అమ్మకి అటాచ్ అయ్యాను అనమాట. అలా అసలు ఇప్పుడు మా ఇంట్లో అయితే మా అక్క, నేను, మా అమ్మ, మా డాడీ, మా 4 మెంబర్స్ మధ్య తిరుగుతాను అనమాట ఏదైనా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా షేర్ చేసుకోవాలన్నా ఫ్రీడమ్ ఉందనమాట. మాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఫ్రెండ్స్ అలాగేమి ఉండరు. ఫ్రెండ్స్ అంటే మనం ఇంట్లో షేర్ చేసుకోలేనప్పుడు, మనకి ఏమీ దొరకలేనప్పుడు మనం బయట వెతుక్కోవాలి. కానీ మాకు అన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్లీగా మా అమ్మగారు మా డాడీ మాతో ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మేము ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకోగలం. అన్నీ A to Z అనమాట. అది చెప్పకూడదు ఇది చెప్పకూడదు, అమ్మాయి చెప్తే ఏమంటారు అలా ఏం ఉండదు అనమాట. ప్రతిదీ చెప్పేసేవాళ్ళం. వాళ్ళు కూడా అయ్యో ఇలాగా అలాగే ఏం రియాక్ట్ అయ్యేవారు కాదు. అవునా ఇలాగ అమ్మ ఇళ్ళకైతే ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, అలా వాళ్ళ సజెషన్ మాకు ఇచ్చేవారు, మేము తీసుకునేవాళ్ళం అనమాట. కానీ మా లైఫ్లో ఏం జరిగినా మా పేరెంట్స్కి తెలుసు. అలాగే మా అక్క అయినా సరే ఏదైనా సరే ఇప్పటికీ కూడా ఏదైనా అయితే షేర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మంచిగా హ్యాపీగానే వెళ్తుంది కాబట్టి లైఫ్, వాళ్ళు కూడా హ్యాపీ మా లైఫ్ గురించి, మేము కూడా వాళ్ళ లైఫ్ గురించి హ్యాపీ. వాళ్ళు కూడా చాలా బాగా మంచిగానే లీడ్ చేస్తున్నారు కాబట్టి అంతా బాగుంది. కాకపోతే మనం మిస్ అవుతాం. మనం పేరెంట్స్ని దగ్గరుండి అస్తమానం వెళ్తా వస్తా వాళ్ళు రావడం మనం వెళ్ళడం అయ్యి ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈ లాంగ్ అయిపోవడం వల్ల మనకి అస్తమానం వెళ్ళడం లేకపోవడం వల్ల కొంచెం మిస్సింగ్ అయితే ఉంటుంది. మనం రోజు ఎంత ఫోన్ మాట్లాడేసినా, వీడియో కాల్ మాట్లాడేసినా బెంగ అన్నది ఉంటుంది కదా, అది మాత్రం ఉంటుంది. కానీ మనం మాత్రం మన పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలి. పేరెంట్స్ అంటే ఎవరి పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారు, నేను ఎవరి గురించి చెప్పట్లేదు. కానీ మనతో ఉండే వాళ్ళందరితో మనం మంచిగా ఉండి మనం కూడా వాళ్ళకి మంచి వాళ్ళు అలా మనం అందరం హ్యాపీగా ఉంటే మంచిగా ఉంటుంది కదా. మన పేరెంట్స్తో మనం అన్నీ షేర్ చేసుకుంటూ అలాగే అందరితో మంచిగా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది. అలాగే మనకి ఏమనుకున్నా చెప్పేయాలన్నమాట. నేను అనుకోండి కోపం వచ్చినా చూపించేస్తాను, ప్రేమ వచ్చినా చూపించేస్తాను. మా అమ్మగారు అదంటారు, నీకు ప్రేమ వచ్చినా తట్టుకోలేమో కోపం వచ్చినా. ఇప్పుడు ఏమైనా అనిపించింది ఇంకో ఏడిపోచ్చేది ఫస్ట్, నాకు ఏడుస్తా అనేస్తాను అనమాట. మళ్ళీ నార్మల్ ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు ఎందుకు అంత స్పీడ్ అయిపోతాను అనుకుంటాను. కానీ కంట్రోల్ అవ్వదు కదా. కొంచెం మందికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆ కోపం ఒకటి తగ్గితే నేను చాలా మంచిదాన్ని, ఎవరి పడగొట్టుకోవాలి కాబట్టి. అంతగా మనం మర్చిపోయాను, వంట చేయాలి కదా. మరి మీ అమ్మగారులకి మీరేమి ఇచ్చారు స్పెషల్? నేనైతే ఏమి ఇవ్వలేదు. ఇదివరకు మీకు ఒకటి తెలుసా, ఇదివరకు అనుకోండి నార్మల్గా చిన్నప్పుడు అయితే మా డాడీ పాకెట్ మనీ ఇస్తారు కదా, ఆ పాకెట్ మనీ దాచి మా అమ్మగారికి శారీయో లేకపోతే బ్యాంగిల్స్ అలా కొనేదాన్ని అనమాట. మా డాడీకి అయినా సరే ఏదైనా, మా డాడీకి ఏం కొనివ్వమంటే ఏముండదు కానీ అలా ఏదైనా తీసుకోమని చెప్పి అలా పాకెట్ మనీ దాచుకుని ఇచ్చేదాన్ని. నేను ఎప్పుడు డబ్బులు వేస్ట్ చేసేదాన్ని కాదు. అంటే నా వరకు ఏం కావాలో కొనుక్కునేదాన్ని, వాళ్ళు ఎలా కొంటారు కదా. మళ్ళీ మా డాడీ డబ్బులు ఇచ్చినా సరే అవి షాప్కి తీసుకెళ్ళిపోయి కొనేసుకోవడాలు ఇలా చేసేదాన్ని కాదనమాట. దాచుకుని ఇలాంటి టైంలో వాళ్ళకి ఇచ్చేదాన్ని. అప్పుడు అది మంచి ఫీల్ ఉంటుంది కదా.
కానీ ఇప్పుడు అలాగే ఏం చేయట్లేదు. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే నాకు పాకెట్ మనీ మా హస్బెండ్ ఇవ్వాలి. మాకు పాకెట్ మనీ అంటే ఏం లేదు, అంతా ఇంట్లో ఉంటుంది కదా, నీదే కదా ఆయన ఏమంటారు, నీయే కదా అంటారు. నీయే కదా అంటే మందే అనిపిస్తుంది కానీ మంద కాదు. అది రియాలిటీ అయితే అదే, మందే అనిపిస్తుంది కానీ మంద కాదు. కానీ అలా అప్పుడైతే పాకెట్ మనీ అలా ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడు ఇంకా ఆ ఆప్షన్ లేదు కాబట్టి ఏమీ ఇవ్వట్లేదు అనమాట. ఎవరికి ఏం గిఫ్ట్ లేదు. జాబ్ చేసి ఉంటే అన్ని ఇచ్చేదాన్ని నేను. ఓకేనా? ఓకే, మళ్ళీ వెళ్దాం. ఇంకా వంట లేట్ అయిపోతుంది. ఇక నేను ఉప్పుని పసుపు వేసేసాను అనమాట. నార్మల్గా అయితే మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది, కానీ ఇంకా అంత టైం లేదు, మామూలుగానే వేపేస్తున్నాం. ఇప్పుడు ఈడేమో నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడో ఏంటో. డోర్తి లోపలికి వెళ్ళి తెలిపేసేసుకున్నాడు. చూసారు ఇది నేహాన్, వంపేసావు వాటర్ నువ్వు కింద. డోర్తి తీయడం వచ్చిందిరా నీకు. ఎక్కడ వంపేసావు వాటరు? ఎక్కడ వంపేసొచ్చావు? ఇల్లంత చండ ఎక్కడ ఎందుకు వంపావు? ఎందుకు పట్టుకెళ్ళావు నువ్వు వాటర్? అసలు ఇవన్నీ ఎందుకు పడేసావు ఇలాగా? నాకెందుకు ఎత్తున్నప్పుడు ఇవి? ఆ సోఫా ఏంటది? అవన్నీ తీయి, టవల్ అయ్యి కింద ఎందుకు పడేసి తీయి టవల్ తీ. ఎందుకు పాడేసా? అటు కావాల్సింది తీసుకున్నాడు కానీ నేను చెప్పింది ఇలా తీసారా ఏంటి? అవి కూడా ఇప్పేసావా పాట్లు? అయ్యయ్యా, అక్కడే ఉంటాయి అవి. ఎందుకు పీకేసావు? చక్రాలు ఎందుకు పీకేసావు? అవి పెట్టు. ఎందుకు పీకేసావు అన్నీ? మొత్తం అన్నీ పోగొట్టేతను. నిన్నే తిట్టేది నేను. చూసారా, ఒక్క 5 నిమిషాలు వదిలేను అనుకో, అంత గందరగోళం చేసేస్తున్నాడు అనమాట. ఇదిగో ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక మసాలా వేసేసుకోవాలి. ఇంకా అన్నీ వేసేసిన తర్వాత కరివేపాకు, అస్సలు మెయిన్ కరివేపాకు అయితే చికెన్ ఫ్రైకి మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా పెరుగుద్దని నాకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసి ఒక్క 10 మినిట్స్ అలా పెట్టేసి కట్టేయడమే. ఇదిగో చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుంది అసలు టేస్ట్ కూడా. నేను ఉప్పు సరిపోయింది లేదని చూశాను. ఇంకా అలాగే ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు ఇలా పెట్టేసి కట్టేస్తే అయిపోద్ది. ఇంకా ఇక్కడ నాకు బిర్యానీ బగారా రైస్ కూడా అవుతుంది అనమాట. ఇంకా నా వంట అయితే ఆల్మోస్ట్ కాదు, ఫినిష్ అయిపోయిందండి. ఇంకా బగారా రైస్ కొంచెం ఉడికితే అయిపోద్ది అనమాట. చికెన్ ఫ్రై అయితే ఎంత త్వరగా అయిపోద్ది అంటే 12:30 అయింది. నేను 11:30కి ఎప్పుడో మొదలు పెట్టాను. అయిపోయింది బాగానే. నేహాంత్ ఏం చేస్తున్నాడు తెలుసా, ఫ్యాన్లో కవర్ వేసి ఆడుతున్నాడు అనమాట. ఇది కొత్త ఆట కనిపెట్టాడు మన రబ్బుడ్డ. మన చట్నీ చిన్నదో పెద్దదో ఏదైనా సరే చాలా ఆనందాన్ని ఇస్తుంది ఏంటో మరి. కానీ చాలా తీయగా ఉన్నాయి. ఇందాక నేను ఒకటి తిన్నానా, తొక్క ఎంత చేదుగా ఉందో, చాలా తీయగా ఉంది. మన చట్నీ ఏదైనా సరే మంద అనుకోండి, ఆటోమేటిక్ టేస్ట్ వచ్చేది ఏంటో. దీనికి నీళ్ళు పొయ్యకపోయినా పాపం కాస్తుంది. అంటే ఇది చెట్టు పెద్దదైపోయింది. పెద్దదైనా 3 సంవత్సరాలకి కాస్తుంది అనమాట. అంటే ఇది లాంగ్ టర్మే. అంటే చెట్టు పెద్దది ఎదిగాక 2-3 సంవత్సరాలకు కానీ కాయలు కాయవన్నమాట. ఇది ఇదిగోండి, మేము అప్పుడు ఇలా తినేసే ఎప్పుడు సరదాగా పాతామన్నమాట. మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకుని. ఇది ఒక బంచు 5 రింగీలు అంటే 100 రూపాయలు అనమాట మన ఇండియన్ మనీ. ఇప్పుడు అయినా ఫ్రెష్గా రావట్లేదు, ఏంటో వాడిపోయినట్టు వస్తున్నాయి. ఏంటి ఇలా నేను తెస్తాను. ఇంక ఇక్కడ అనుకోకుండా నేహాంత్ హాస్పిటల్ తీసుకొచ్చామంట. అప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళీ క్లోజ్ చేస్తారని ఫాస్ట్గా వచ్చాము. ఖాళీ ఉందా? లక్కీగా మేము వెళ్ళేసరికి ఎక్కువ మంది కూడా లేరు కాబట్టి వెంటనే మేము వెళ్ళి నేమై రిజిస్టర్ చేయించుకుని ఇంక నేహాంత్ ఆడిపిస్తూ ఉన్నాం అనమాట. పైకి ఎక్కువ జారీగా పైకి ఎక్కమ్మా. హాయ్ అండి, ఇప్పుడే నేహాంత్ని హాస్పిటల్ తీసుకొచ్చాను అనమాట. వాటికి సడన్గా ఫీవర్ వచ్చేస్తుంది కదా. నిన్నటి నుంచి కొంచెం డల్గా ఉన్నాడు. అలాగే
టెంపరేచర్ ఏమో చూపించట్లేదు, నార్మల్ ఉంది, కానీ బాడీ మాత్రం హీట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. నేను నైట్ నుంచి అదే అనుకున్నాను, పొద్దుటి నుంచి అలాగే ఉన్నాడు. సర్లే ఎందుకన్నా మంచిది అని తీసుకొచ్చాను. టెంపరేచర్ ఏమో చూపించట్లేదు, ఇప్పుడు డాక్టర్ దగ్గర ఏమో చూపిస్తుందో చూడాలి. డాక్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి ఎంగేజ్ చేయడానికి అంతా బాగానే ఉంటుంది. జ్వరాలు ఇవన్నీ కూడా ఏం అనిపించదు అనమాట, ఫుల్గా ఆడేసుకుంటారు వాళ్ళు. స్నేహాన్ని కూడా ఆడుతున్నారు. ఇక్కడ వెయిటింగ్ అయితే మరీ ఎక్కువ ఉండదు, కొంచెం త్వరగానే అయిపోతుంది. మనకి ఇండియాలో అయితే అసలు చాలాసేపు వెయిట్ చేయాలి. అలాగే మనకి ముందే అపాయింట్మెంట్లో ఏం అక్కర్లేదు, కానీ నైట్ మాత్రం 9 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసరికి 8:30 అయిపోయింది. చూద్దాం ఏం చెప్తున్నారు డాక్టర్. స్లో without waiting it will just show me your ears, Neha. Neha, show me your ears. ఏం కాదురా, జస్ట్ ఇయరమ్మా. ఓకే look at 37.3. ఓకే ఎస్ పాపా. ఇంకా డాక్టర్ చూపించేసిన తర్వాత మెడిసిన్ కోసం వెయిట్ చేయాలన్నమాట. మనం చూసిన తర్వాత ఆయన మెడిసిన్ సిస్టంలో రాసేస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఇస్తారనమాట. కాబట్టి ఇక్కడ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆయన మళ్ళీ వేరే వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ లోపల కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. ఈలోపు నేహాంత్ అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. ఇదేదో ప్లే స్కూల్లో అనిపించింది నాకైతే. ఎప్పుడు వెళ్ళినా అలా అనిపిస్తుంది అనమాట. పిల్లలందరూ ఇంచక్క ఆడుకుంటారు, జ్వరం అవన్నీ మర్చిపోతారు ఇంకా అసలు. ఇక్కడ మెడిసిన్స్ అవి అయితే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి అనమాట. డాక్టర్ ఫీజు అయితే కామన్గా జస్ట్ ఇప్పుడు పిల్లలకి అయితే కనుక 600 అనమాట. కానీ వాళ్ళు మెడిసిన్ బట్టి ఇంకా ప్రైస్ జస్ట్ నార్మల్గా కూడా ఒక్కొక్క జస్ట్ ఫీవర్ బాటిల్ అయినా 700-800 ఉంటుంది అనమాట. అలా ఇంకా మనకి వాళ్ళు 3-4 రాస్తారు కదా, దాన్ని బట్టి మనకు అవుతుంది. అలా ఇక్కడ మనకి మెడిసిన్ మాత్రం చాలా ఎక్కువ అవుతుంది అనమాట. హాయ్ హాయ్ నేహాంత్. ఆడు నడుపుతాడు, నడుపు నేహాన్, నువ్వు డ్రైవ్ చేయి. హాయ్ బాయ్ నేహాన్, బాయ్ నేహాన్, సే బాయ్. నేహాన్ బాయ్. పరిగెట్టుకురా. ఇదిగోండి ఇదే మెడికల్ షాప్ అనమాట. ఇంక ఇప్పుడు మనం బిల్లు కట్టడం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళు అయితే అప్పటికే ఒక పావు గంట అయింది, కానీ ఇంకా మెడిసిన్ అయితే ఇవ్వలేదు. ఇంకా మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాం. ఇంకా మెడిసిన్స్ తీసేసుకుని పక్కనే ఉన్న ఫార్మసీకి వెళ్ళామన్నమాట. ఎందుకంటే థర్మామీటర్ కావాలి మనకి. ఆల్రెడీ 2 ఉన్నాయి, కానీ నేహాంత్ అది చూడడం కంటే వాడిని నొక్కి లేకపోతే పైన ఉంటుంది కదా ఆ లేయర్ని లాగేసి ఇవన్నీ చేసేటికి సర్లే ఇంకా అది చూపించుకోవట్లేదు కూడా. మనం డిజిటల్ అయితే చక్కగా 4 హెడ్ మీద చూస్తే సరిపోద్ది కదా అని చెప్పి దానికోసం వచ్చాం. అది కాస్ట్ చూస్తే ఏకంగా 6000-7000 ఉందన్నమాట. ఇక్కడ నార్మల్గానే ఎక్స్పెన్సివ్ అని నాకు తెలుసు. నేను చెప్తే మూర్తి నా మాట వినలేదన్నమాట. సరే ఒకసారి చూద్దాం పదండి అని వచ్చాం. ఇంకా అక్కడ తీసుకోలేదన్నమాట. నేను ఆన్లైన్లో తక్కువ ఉంది ఇంకెందుకు ఇక్కడ అని చెప్పి వచ్చేసాం. వాళ్ళిద్దరు ఇంకా కార్లో కూర్చుంటే నేను ఇంకా కావాల్సినవి తీసుకోవడానికి మార్కెట్కి వచ్చాను అనమాట. పక్కనే మార్కెట్ ఉంది. ఇంక మళ్ళీ పనిగెట్టినేమో వస్తాంలే అని చెప్పి వచ్చి నేను ఎప్పుడు ఫేవరెట్ అనమాట ఈ రొట్టె ఒకటి తీసుకుంటాను. నా కోసం ఆ రొట్టు, వాళ్ళిద్దరికినేమో చికెను తీసుకున్నాను. ఇంక ఇదిగో మన పీతలు అయితే ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. ఇంకా అరటిపళ్ళు కూడా తీసుకుని వచ్చేసాను అనమాట. నేను వచ్చేసరికి బాబు గారు ఫోన్ చూసుకుంటా ఉన్నాడు అనమాట. లేకపోతే ఏడుస్తాడని చెప్పి మూర్తి ఫోన్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసామండి. సిరప్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు జస్ట్ 99 ఎంత ఉంది, నార్మల్గా అయితే 101, 102 వచ్చేస్తుంది వాడికి ఇప్పుడే కదా, అందుకే 99 సంథింగ్ ఉందని చెప్పి సిరప్స్ ఇచ్చారన్నమాట. జస్ట్ ఫ్లూవేర్, నో ప్రాబ్లం అని చెప్పారు. ఇంకా యాంటీబయాటిక్, అలాగే ఫీవర్కి సిరప్. ఇంకా వాడికి కొంచెం స్కిన్ వెరీ సెన్సిటివ్ అనమాట, ఏదైనా సరే మచ్చ పడిపోతుంది. సో దానికి క్రీమ్ తీసుకున్నాం అనమాట. ఇంక ఇదిగో ఇలా సిరంజిలు ఇస్తారనమాట ఇక్కడ పిల్లలకి, అరుకులకి ఈజీగా మనం తీసిపోసేయడానికి. ఇప్పుడే నేను నేహాంత్కి పట్టాను అనమాట. పిల్లలు అంత ఈజీగా అరుకులు తాగారు కదా. ఇంకా ఇప్పుడు 3 రోజులు ఈ అరుకులు అయ్యేదాకా చొక్కాలు చూపిస్తాడు మనకి తాగడానికి. అంతే, పిల్లలు ఎవరైనా అంతే కదండి, ఇంకా తప్పదు. ఇంకా టిఫిన్ అది కూడా ఇంక బయట నుంచి తెచ్చేసుకున్నాను, పూరి తీసుకొచ్చాం, ఇంక తినేసి ఉండమే. దట్స్ టుడే బ్లాగ్స్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.